మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సెప్టెంబర్ 2వ తేదీ అనగానే మనకు గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ బర్త్డే అయితే వచ్చేసింది. సో ఫ్యాన్స్ అయితే చాలా ఎదురు చూస్తున్నారండి. అయితే ఈ రోజు నైట్ గా అన్ని రెడీ చేసుకుంటున్నారు. రేపు ఎలా చేయాలి ఏంటి అని. అసలు మూవీ చూడడానికి కూడా ముందుగానే టికెట్ తీసుకున్నారు. ఎందుకంటే రేపు ఉంటాయో రేవో అక్కడే మనకు అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్కి ఎంతమంది ఫ్యాన్స్. నిజంగా అండి, పవన్ కళ్యాణ్ మనసు దేవుడు అని అంటున్నారు వీళ్ళు. అలానే నిజంగా దేవుడే. ఎందుకంటే హీరో తను అయినా కూడా రాజకీయాలు వచ్చి ప్రజలకి ఏదో ఒక సేవ చేయాలనే ఒక తత్వం ఉంది చూడు. సో అక్కడ ప్రజల మనసుని అయితే దోచేసుకున్నారు. యూత్ ను బాగా అట్రాక్ట్ చేశారు మన పవన్ కళ్యాణ్. రాజకీయ పరంగా యూత్ ని అయితే బాగా అట్రాక్ట్ చేశారు మన పవన్ కళ్యాణ్ గారు. సో ఈ రోజు మన పవన్ కళ్యాణ్ బర్త్డే అయితే వచ్చేస్తుంది కాబట్టి ఫ్యాన్స్ మాటలు వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా మనం తెలుసుకుందామా? ఇంకెందుకు పదండి. హాయ్ సార్, చెప్పండి. పవన్ కళ్యాణ్ బర్త్డే కదా సార్. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి మీ ఒక చిన్న మాట, మీ నుంచి ఒక మాట. ఆయన అంటే చాలా ఇష్టం నాకు. కోసుకోవడానికి రెడీ. ఆయన హెల్పింగ్నెస్, ప్రజల గురించి ఆయన పోరాడే విధానం నాకు చాలా ఇష్టం. సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆయన వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయన పరిపాలన ఎంత చక్కగా చేస్తున్నారో చూస్తున్నాము. ఇంకా ఉండే కొంది ఆయన సీఎం గా రావాలి. డిప్యూటీ సీఎం నుంచి సీఎం స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. రేపు పవన్ కళ్యాణ్ బర్త్డే కదా సార్. సో మీ నుంచి చిన్న విష్. జన్మలకి ఆయన ఇలాగే చక్కగా పరిపాలిస్తూ ప్రజలందరి గుండెల్లో నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ సార్. హాయ్. హాయ్ అక్క. ఏం పేరు? లోకేష్. సో రేపు పవన్ కళ్యాణ్ బర్త్డే కదా, సో మీ నుంచి ఎలా విష్ చేయాలనుకుంటున్నారు? డిప్యూటీ సీఎం కావాలంటే దానికన్నా ఎక్కువ సీఎం కావాలి అంటే ఇష్యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. ఏం పేరు? యమ్మకిరి. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్డే కదా, సో ఎలా విష్ చేయాలనుకుంటున్నారు? అదే విధంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన మా దేవుడు. విషెస్ అంటే మా దేవుడికి ఇంకా విషెస్ అంటే ఏం చెప్తా, పండగ మాకు అది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే మీకు పండుగ. సో ఏం చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ బర్త్డే కదా? కేక్ కటింగ్, గబ్బర్ సింగ్ రీ రిలీజ్ చూసి ఎంజాయ్ చేయడం. నాకు తెలిసి మూవీ చూడడానికి అయితే వీళ్ళు థియేటర్ కి ముందే వచ్చారండి. ఎందుకు వచ్చారంటే టికెట్ తీసుకోవడానికి, ఉంటాయో లేవో అని. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అన్నారు. అసలు ఎందుకు ఇష్టం? ఆయన మంచి తత్వం, ఆయన జనాలకు సేవ చేసే తనం ఇష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క. ఏం పేరు? తేజ. పవన్ కళ్యాణ్ బర్త్డే కదా, సో పవన్ కళ్యాణ్ కి ఎలా విష్ చేయాలనుకుంటున్నారు? అదే విధంగా పవన్ కళ్యాణ్ గురించి 2 మాటలు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మారాలనుకుంటున్నాను. ఆయన మంచి వ్యక్తి. అన్ని హీరోల కంటే పవన్ కళ్యాణ్ మాకు స్పెషల్ పర్సన్. అన్ని హీరోల కంటే పవన్ కళ్యాణ్ కొంచెం వేరు. అతని మనస్తత్వం కానీ మంచితనం కానీ, అతను హీరోగా ఉండాల్సిన, అసలు రాజకీయాలు రావాల్సిన అవసరమే లేదు. కానీ ప్రజల కోసం మంచి చేయాలని, ఏదో జీవితాంతం బతికినన్నాళ్ళు ఏం చేసుకుంటాం, డబ్బులు మంచి చేయాలని ప్రజలకు అన్నిటికీ ఇస్తున్నాడు. అందుకని మంచి మనస్తత్వం అతనిది. చాలా మంచి మనిషి. అతను చాలా గొప్ప హీరో. అలానే ఒక పక్క రాజకీయాలు చేస్తూ మళ్ళీ సినిమాలు తీస్తూ డబ్బులు సంపాదిస్తూ ఆ డబ్బుల్నే మరి నా ప్రజల కోసం ఇస్తున్నాడు. అతను సొంత డబ్బులే పెట్టుకుంటున్నాడు. అతను సీఎంగా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. చూసారు కదండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎలా చెప్తున్నారు. నిజంగా అసలు పవన్ కళ్యాణ్ బర్త్డే ఒక పండగలాగా జరుపుకుంటున్నారు. సో దేవుడితో సమానం అనేలాగా భావిస్తున్నారు ఫ్యాన్స్ అయితే. చూడండి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.